పిలువనంటి సహోదర సహోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియపరుచుకుంటున్నాను. దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, ఆయన చూపినటువంటి ప్రేమను బట్టి, ఆయన ఇకను మనతో పాటు పరిశుద్ధాత్మ అనుగ్రహించి తనకి సత్య మార్గంలో మనం నడిపిస్తూ మనల్ని కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి కూడా ఆయనకి ఎనలేని స్తుతి స్తోత్రములు మన యొక్క రక్షకుని యొక్క నామమున సమర్పించుకొనుచున్నాము. ఆయన యొక్క మార్గంలో నడవటానికి, ఆయన యొక్క వాక్యాన్ని గైకొనడానికి, ఆయన యొక్క సేవను చేయటానికి, ఆయన యొక్క చిత్తంలో జీవించటానికి, ఆయన యొక్క నామమును మహింపరచటానికి, ఆయన యొక్క పిల్లలుగా నివసించటానికి మనకందరికి కూడా ఇచ్చినటువంటి ఇక గొప్ప అవకాశము, మన యొక్క ఆత్మిక జీవితము ప్రయోజనకరంగా ఈరోజు కూడా ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకందరికి కూడా తెలిసిన విధంగా మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యము ఈరోజు మన యొక్క ఆత్మిక ధ్యానముగా ఉన్నది. సోదర సోదరులారా, చదువుకుందాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ యొక్క వాక్యము సండే స్కూల్ పిల్లలు అడిగినా సులభంగా చెప్పగలరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సరే, మనకందరికీ ఒక ప్రశ్న. హృదయ శుద్ధి గలవారు అంటే ఎవరు? ఇది చాలా క్లిష్టమైన ఒక ప్రశ్నగా ఉంది. ఒకటి, పై రూపమును చూచి మన కంటికి కనబడేటువంటి ఇక అంశాలను లేకుంటే వస్తువులను చూసి శుద్ధిగా ఉందా, క్లీన్గా ఉందా అని అడిగినప్పుడు దాన్ని సులభంగా మనము చెప్పగలం. అయితే ఈ హృదయ శుద్ధిని మనము ఏ విధంగా చెప్పగలము? థ్యాంక్ యూ బ్రదర్. హృదయ శుద్ధిగా ఉందా లేదని చెప్పి ఏ విధంగా కనుగొనగలము? ప్రతి ఒక్కరికి హృదయం అనేది ఉంది, లేదా లేని వారు ఉన్నారా? మనము ఎలా శుభ్రముగా శుద్ధిగా ఉంది అని చెప్పి చెప్పగలం? క్రియల్ని బట్టి చెప్పగలము. థ్యాంక్ యూ. అవును, మన యొక్క విశ్వాసము బట్టి చెప్పగలము. అది ఎంత ఉందని మనకి తెలియదు. చెప్పగలము, కానీ ఎంత ఉంది, ఎంత శుభ్రంగా ఉంది, హృదయం శుద్ధిగా ఉందని చెప్తే మనము బహుశా ఈ యొక్క రూము శుద్ధిగా ఉంది అని చెప్తే చూసిన వెంటనే చెప్పగలము. ఇంకా దాన్ని ఏమన్నా కూడా చేసి చెప్పగలము. ఆ విధంగా మన యొక్క హృదయం ఏమన్నా కనుగొనడానికి అవకాశం ఉందా? వాక్యాన్ని చూసి మన యొక్క హృదయాన్ని మనకి తెలియదా మనకి ఎలా హృదయం ఎలా ఉందని చెప్పి? థ్యాంక్ యూ. ఇప్పుడు వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అప్పుడు ఈ యొక్క హృదయ శుద్ధిగా ఉండడం అంటే ఏమిటి? హృదయ శుద్ధిగా శుభ్రంగా ఉంది అని చెప్తే అది ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? సరే, హృదయం అంటే ఏమిటి? బ్రదర్ చాలా ఫాస్ట్గా ఉన్నట్టున్నారు. ఓకే, దేవుని యొక్క ఆలయం. హృదయం అనేది మనిషికి ఒక కేంద్ర బిందువు లాంటిది. మనిషి యొక్క జీవితానికి
హృదయం అనేమే ఆధారం. మనిషి యొక్క జీవనానికి ఆ యొక్క హృదయము ఆధారం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా జీవానికి కేంద్రం ఏది అంటే ఈ యొక్క హృదయం. అందుకే ఆ హృదయ శుద్ధి గలవారు ఉండాలని చెప్పి చూస్తున్నాం. అప్పుడు హృదయం శుద్ధిగా ఉంటే జీవితాంతం కూడా వారి యొక్క జీవం కూడా, అర్థమవుతుందా? హృదయం అనేది మనిషి యొక్క కేంద్ర బిందువు అయితే, ఆయన యొక్క జీవానికి జీవితానికి కేంద్ర బిందువుగా ఉన్నట్లయితే, ఆ హృదయం శుద్ధిగా ఉంటే ఆ జీవితం కూడా శుభ్రంగానే ఉన్నట్టే. అవునా? సరే, ఇప్పుడు ఈ యొక్క హృదయము శుభ్రంగా ఉందా లేదా అని చెప్పి ఏ విధంగా చెప్పగలం అంటే, దేన్ని బట్టి ఇది ఇది బహుశా మనకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడు ఒక పాత్రను తీసుకుంటే అందులో మురికి ఉంటే అది శుభ్రంగా లేదని చెప్పగలం. ఆ విధంగా మన యొక్క హృదయంలో ఏది ఉంటే అది శుభ్రంగా లేదని చెప్పగలము. అంటే మనం చెప్పవచ్చు బ్రదర్, ఓవరాల్గా లోకానుసారంగా కాకుండా నిన్ను ఎటువంటి ఒక చెడు అలవాట్లు లేదు, ఎటువంటి ఒక వ్యసనాలు లేదు అనేటటువంటి ఒక మనస్సు లేదంటే మాట మనం చెప్పవచ్చు. అప్పుడు మన యొక్క హృదయంలో ఎటువంటి ఒక హృదయం కలిగి ఉన్నట్లయితే అది శుద్ధి గల హృదయం అని చెప్పి మనం చెప్పగలము. ఎలా శుభ్రంగా లేదని చెప్పగలము అనేటువంటి ఒక విషయాన్ని మనము ఆలోచించినప్పుడు, అది మన యొక్క హృదయం అనేది ఒక క్రమబద్ధీకరణగా ఉండాలి. ఇప్పుడు ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా, పరికరాలన్నీ కూడా చిందరవందరగా పడి ఉన్నట్లయితే ఈ ఇల్లు శుభ్రంగా ఉందని చెప్పగలమా? ఆలోచించండి. ఒక ఇంటిలో వస్తువులు ఎక్కడివి అక్కడ లేకుండా పక్కన ఉంటే అది శుభ్రంగా ఉందని చెప్పగలమా? ఇప్పుడు అదేవిధంగా హృదయం కూడా ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఉన్నట్లయితే అది శుభ్రంగా లేదు అని చెప్పి మనం చూస్తున్నాం. ఒక దేవుని యొక్క దైవిక ఒక క్రమం ఏ విధంగా అమర్చబడి ఉందో ఆ క్రమంలో ఈ యొక్క హృదయం లేకున్నట్లయితే అది శుభ్రంగా లేదని చెప్పి మనం చెప్పగలం. అప్పుడు మనము శుభ్రంగా ఉన్నాము లేదని చెప్పడం కొంతవరకు మనం చూపించగలము. ఎంతవరకు? ఇక్కడ ఉన్నంత వరకు. ఆ యొక్క మీరు చెప్పిన విధంగా యాటిట్యూడ్లో లేదంటే క్రియలో ఆ యొక్క హృదయాన్ని బట్టి, ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఇక్కడ ఉన్నంత వరకు చెప్పవచ్చు. చాలా విశ్వాస భరితురాలుగా ఉన్నారు, చాలా వాళ్ళకి ఇక్కడ చేసేటువంటి పనులన్నీ కూడా చూస్తే చాలా భక్తి పరులుగా ఉన్నారు అంటే ఒక విషయాన్ని వాళ్ళు చేసే పనులను బట్టి మనం చెప్పవచ్చు. దీనిని బట్టి వాళ్ళ యొక్క హృదయము శుభ్రంగా ఉందని చెప్పగలమా? అంటే ఇక్కడ ఉన్న చోపు ఆ హృదయము డిసిప్లిన్గా ఆర్డర్లోనే ఉంది కదా, క్రమబద్ధీకరించబడి ఉంది కదా. అప్పుడు శుభ్రంగా లేదని చెప్పి ఎలా చెప్పగలము? అది ఇక్కడ ఉన్నంత వరకు ఎలా ఉంది? ఎటువంటి ఒక చెడు ఆలోచనకి వెళ్ళలేదు, ఎటువంటి ఒక వేరే ఆలోచనకి వెళ్ళలేదు. అవునా? అయితే ఈ హృదయం అనేది, ఈ క్రమబద్ధీకరణ అనేది, ఈ యొక్క దేవుని ఏర్పాటు అనేది ఈ యొక్క ఉన్నటువంటి ఒక్క సమయంలో లేదంటే కొంతసేపు పాటించవలసిన ఒక విషయం అయితే కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎంతసేపు ఉండాలి? అది ఎంతసేపు ఉండాలి ఈ క్రమబద్ధీకరణ? కొంచెంసేపు మాత్రం మనము మన యొక్క హృదయాన్ని కాచుకొని మన యొక్క హృదయాన్ని ఇక్కడ క్రమబద్ధీకరణగా పెట్టుకున్నట్లయితే చాలా హృదయం ఇప్పుడు నాకు శుభ్రంగా ఉందని చెప్పగలమా? అది ఎల్లప్పుడూ కూడా ఇదే ఒక క్రమాన్ని, ఇదే ఒక అలంకరణను అనగా శుద్ధీకరణను కలిగి ఉన్నటువంటి ఒక జీవితము ఏదైతే హృదయం కలిగి ఉంటుందో ఆ హృదయము చెప్పగలము ఇది శుభ్రమైన హృదయం అని చెప్పి. అప్పుడు ఈ హృదయాన్ని దేవుడు మనకి దగ్గర నుంచి కోరుకుంటున్నాడు.
అని చూసినట్లయితే ఈ హృదయము దేనికి ఆధారంగా ఉంది? ఈ హృదయము ఎంత ప్రాముఖ్యతగా ఉంది? వేరే ఏదైనా అడగవచ్చు కదా దేవుడు మన దగ్గర నుంచి. ఎందుకు ఈ యొక్క హృదయాన్ని అడిగాడు? అదే మనం చూస్తున్నాము. హృదయం అనేది ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి. పరిశుభ్రంగా శుద్ధీకరణగా ఉండాలి, క్రమబద్ధీకరణగా ఉండాలనేది మనం అనుకున్నాము, చూసాము. ఇది శుభ్రమైన హృదయంగా మనం చూసాము. అయితే ఈ యొక్క హృదయాన్ని దేవుడు అడుగుచున్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వాక్యంలో, ఇరవై ఆరు, నా కుమారుడా, ఉమ్. నీ హృదయమును నాకిమ్ము, ఉమ్. నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. చూడండి, దేవుడు వేరేమీ అడగలేదు, నీ హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడని చెప్తే అప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడు? ఇందాక మనం చదువుకున్నటువంటి విషయంలోనే సమాధానం ఉంది. మన యొక్క హృదయము మన యొక్క జీవితానికి కేంద్ర బిందువు అయినప్పుడు ఇప్పుడు నీ హృదయము నాకు ఇమ్ము అని చెప్తే ఏమి ఇవ్వాలి? అక్కడ ఏమి ఇవ్వాలి? మొత్తం. ఏం మొత్తము? మన యొక్క జీవిత మొత్తము దేవునికి ఇవ్వాలనేది ఇందులో ఇమిడి ఉన్నటువంటి ఒక సత్యం. సోదర సోదరులరా, సరే, ఇప్పుడు ఆ హృదయము ఎలా ఉంది? దేవుడు కోరుకునే ఒక హృదయం ఎలా ఉంది? అది శుద్ధీకరించబడి ఉందా? అనగా క్రమబద్ధీకరణగా ఉందా? ఇప్పుడు మన చుట్టూ ఉంటే ఒక పరిస్థితులను బట్టి చూసినట్లయితే, మన చుట్టూ ఉంటే ఈ యొక్క ప్రపంచాన్ని గమనించినప్పుడు వారి మధ్య మన యొక్క హృదయం ఎలా ఉంది? ఒకవేళ నిన్ను చూసి నీ యొక్క దేవుణ్ణి నిన్ను చూసిన వారు స్తుతించాలి, లేదంటే అతన్ని మహింపరచాలి అని అన్నప్పుడు వారి మధ్య మన యొక్క హృదయం ఎలా ఉండాలి? అవునా? నిన్ను బట్టి దేవుని యొక్క నామము దూషింపబడకూడదు అని చెప్పినట్లయితే అప్పుడు వారి మధ్య, లేదంటే మనం ఉన్నటువంటి ఒక ప్రదేశంలో మన నిమిత్తము దేవుని యొక్క నామం మహింపరచబడాలి అని చెప్తే మన యొక్క హృదయము ఎలా ఉండాలి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి సోదర సోదరులారా. అలా ఇప్పుడు మన నిమిత్తము దేవుని యొక్క నామము అక్కడ మహింపరచబడుతూ ఉందా? మనల్ని చూసి అన్యులు కానీ ఇతరులు కానీ దేవుని స్తుతిస్తున్నారా? మనం చేసేటువంటి క్రియను బట్టి కూడా, లేదంటే మనం ఉన్నటువంటి ఒక జీవించేటువంటి ఒక జీవితాన్ని బట్టి మన నిమిత్తము దేవుణ్ణి వాళ్ళు ఘనపరిచేవారుగా ఉన్నారా? వీడు కూడా పోతాడు ఎక్కడికి పోతాడు? కానీ ఇతని యొక్క మాట చూడు, ఇతని యొక్క తీరు చూడు. ఏమి కూడా వెళ్తుంది ఎక్కడికో, ఇక్కడ కాకుండా మరి ఎక్కడికో, అది కూడా అంటారు. కానీ ఈమె యొక్క నడక చూడు, ఈమె యొక్క వస్త్రధరణ చూడు, ఈమె యొక్క జీవితం చూడు. సోదరులరా, ఇంకా అడగవచ్చు, వీరు దేవుని యొక్క కుమారులు, వీరు క్రీస్తును పోలి ఉన్న క్రైస్తవులంట, వీరి యొక్క జీవితం చూడు అంటే ఒక ప్రశ్న మన యొక్క వెనకాల వినబడుతుందా? ఒకసారి ఆలోచించుకోవాలి సోదర సోదరుల. అప్పుడు మనమందరూ కూడా దేవుని యొక్క కుమారులుగా పిలువబడడానికి ఒక గొప్ప అవకాశాన్ని మనం కలిగి ఉన్నామంటే మనమంతా పితరులు దేవుని కుమారులని చెప్పి అనబడ్డారా? ఈ సువార్త యుగంలో ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఈ హృదయాన్ని శుద్ధీకరణగా పెట్టుకొని ఉన్నారో, ఈ హృదయాన్ని అలంకరించుకొని శుభ్రంగా ఉంచుకున్నారో అట్టి వారికి తెలియపరుస్తా ఉంది దేవుని యొక్క కుమారులు అని చెప్పి. అప్పుడు మనము దేవునికి కుమారులము అని చెప్పినప్పుడు
ఎవరికి లేనటువంటి ఒక గొప్ప అవకాశం ఈ యొక్క సువార్తలో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకునే సత్యంలో నడిచినటువంటి వారికి మాత్రము ఆయన కుమారులు చెప్పేటువంటి ఒక భాగ్యము, అవకాశం. మరి ముందు యుగము అంటే యూదుల యుగంలో లేదు, అక్కడ ఫస్ట్ లోకంలో కూడా లేదని చెప్పి మనం చూడవచ్చు. అప్పుడు మన సోదరులరా, మనకి దేవుని యొక్క రాజ్యంలో ఇక్కడ మెస్సియా గారి యుగంలో మనల్ని చూసి దేవుని మహింపరచాలి అని చెప్తే మన యొక్క హృదయము ఏ విధంగా ఉండాలి అనేది మనకు ఒక ప్రశ్న. ఇప్పుడు మెస్సియా గారి యుగంలో రాజ్యంలో కంటి కనబడే విధంగా దేవుని యొక్క పరిపాలనలో మనమందరినీ కూడా ఒక మాదిరికరంగా ఉంచి, ఇప్పుడు ఈ యొక్క జీవితము తను మాంస శరీరంలో జీవించి ఉన్నటువంటి ఒక జీవిత కాలంలో ఆత్మికమైన సంబంధించినటువంటి జీవితాన్ని ఈ యొక్క సహోదరుడు దేవుని యొక్క చిత్త ప్రకారము ఇంతటి ఒక కష్టకాలంలో, ఇంతటి ఒక సమస్యలో, ఈ యొక్క పరిస్థితులను బట్టి, అనుకూలంగా లేనటువంటి పరిస్థితులను బట్టి కూడా ఈ జీవితము ఈ విధంగా జీవించారు అనేటువంటి ఒక సాక్ష్యాన్ని అక్కడ ముందు ఉంచినప్పుడు మిమ్మల్ని బట్టి దేవుని యొక్క రాజ్యంలో ఎంతమంది దేవుని స్తుతిస్తారు? అలాంటి హృదయము ఇప్పుడు మనము కలిగి ఉన్నామా అనేది ఒకసారి మనం చూద్దాం సోదరుల. అప్పుడు ఈ యొక్క ఇటువంటి ఒక గొప్ప హృదయాన్ని, అంటే దేవునికి ప్రియమైన హృదయాన్ని మనం ఏమి చేయాలి, ఎలా ఉంచుకోవాలి? మరలా కూడా వాక్యం చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వాక్యం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూడండి, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు. మనక హృదయం అనేది జీవధారలు బయలుదేరడానికి గల కేంద్రం. మన యొక్క హృదయంలో ఇతరుల యొక్క జీవానికి ఆధారం ఉన్నటువంటి ఒక కేంద్రంగా మన యొక్క హృదయం ఉంది. అటువంటి ఒక కార్యము మన యొక్క జీవితంలో ఉండాలి, అంటే మనకు హృదయంలో ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మన నిమిత్తము అంటే మన యొక్క హృదయంలో నుంచి బయలుదేరే ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి, మాటలను బట్టి, ఆలోచనలను బట్టి, క్రియలను బట్టి కూడా ఇతరులకి జీవం కలుగుతుందా? ఎందుకంటే అదే వాక్యం సెలవిస్తూ ఉంది, మన యొక్క హృదయం అంట అందరికీ జీవాధారం అంట. ఈ యొక్క హృదయంలో నుంచి వచ్చేటంటే ప్రతి ఒక్క మాట కానీ, ప్రతి ఒక్క క్రియ కానీ ఇతరులు బ్రతికే విధంగా ఉండాలి. అప్పుడు మనకు నోట్లో ఏముండాలి? అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? మనకి ఈ యొక్క హృదయంలో జీవధారులు బయలుదేరుని చెప్తే, జీవధారులు అంటే ఒక అంశము, మాటలు, క్రియలు మనల నుంచి, ఈ యొక్క హృదయం నుంచి రావాలి. అప్పుడు ఈ యొక్క హృదయం ఎలా ఉండాలి? అంత శుభ్రమైన జలముతో నిండి ఉండాలి. అప్పుడే ఆ జీవధారులు అనేది మనకి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది సోదర. ఒకవేళ ఇక్కడి నుంచి మనము వ్యక్తపరిచేటట్టి మాటలు కానీ, క్రియలు కానీ, ఆ యొక్క యాక్షన్ కానీ ఏదైతే ఉందో అది చెడుగా ఉంటే, మంచిగా లేకుండా చెడుగా ఉంటే ఏమవుతుంది? అది జీవదారులకి దారి తీస్తుందా? మనకు హృదయం జీవదారులు ఇచ్చే హృదయంగా ఉంటుందా? అప్పుడు ఒక హృదయము చెడుగా అంటే కీడుగా ఉండంటే ఒక మాట సంభవించాలన్నా, జీవము సంభవించాలన్నా ఆధారము ఇక్కడ హృదయము సోదరులారా. అప్పుడు ఈ యొక్క హృదయమును ఏం చేయాలంట? కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకుని. ఏ విధంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోగలము? అన్నిటికంటే ముఖ్యముగా. ఎన్నిటికంటే?
అన్ని విషయాల కంటే మొట్టమొదటగా అన్నిటికంటే ముఖ్యముగా నీ యొక్క హృదయాన్ని నువ్వు ఫస్ట్ భద్రపరచు. ఎందుకంటే నీ హృదయంలో నుంచే జీవదారులు బయలుదేరుతుంది అనేది మనం చూస్తున్నాం సోదర. అప్పుడు మన యొక్క హృదయము ఎంత భద్రంగా మనము దాన్ని కాపాడుకోవాలి, ఎంత భద్రంగా కాపాడుకుంటే మన యొక్క హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరుతుంది. అవునా? కాబట్టి ఈ యొక్క హృదయం అనేది ఎలా ఉండాలి? ఆ జీవానికి ఆరంభము ఎక్కడ? అవునా? ఇప్పుడు మన యొక్క హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరుతుంటే ఒకరికి జీవము ఇచ్చేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఈ యొక్క హృదయం నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ ఈ యొక్క హృదయము ఏమైతే ఆలోచిస్తుందో, ఈ యొక్క హృదయము ఏమైతే ప్రణాళిక వేస్తుందో, ఈ యొక్క హృదయము ఏమి చేయాలని చెప్పి తీర్మానిస్తుందో దానిని బట్టే అక్కడ ఫలితం అనేది ఏర్పడుతుంది. అక్కడ జీవం అనేది కలగాల, లేదంటే జీవం అనేది తీయాలనేది నిర్దేశించబడుతుంది. కాబట్టి ఆరంభము అన్నిటికీ, ఈ యొక్క జీవానికి ఆరంభము ఈ యొక్క హృదయముగానే ఉంది సోదరులారా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వాక్యాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. మీ యొక్క హృదయము ఆలోచనలు అన్నీ కూడా ఈ విధంగా ఉండాలి. ఏ విధంగా, ఎక్కడ ఉండాలి ఆలోచనలు? చూడండి, కొలొస్సీయులు 3:1-2 వాక్యాలు చదివిద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఇప్పుడు మన యొక్క హృదయం అనేది ఎక్కడ ఉండాలంట? కింద ఉండాలా, పైన ఉండాలా? మన యొక్క హృదయము దేని మీద ఉండాలి అంటే గురి ఏని మీద ఉండాలి? మన యొక్క హృదయము అంతా కూడా పైనున్న వాటి మీదే మీరు గురి పెట్టండి. అక్కడ మాత్రమే మీ మనసు పైనున్న మాత్రం మీద పెట్టండి. ఎక్కడ పెట్టకూడదు? భూ సంబంధమైన వాటి మీద పెట్టవద్దు. అప్పుడు ఇంత స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు మన యొక్క హృదయం అనేది పై ఉన్న వాటి మీదే ఉండాలి. అది ఉన్నతంగా ఉండాలి. అక్కడ క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు ఏదైతే అక్కడ కలిగి ఉన్నాడో అదే వాటి మీద మనము మన యొక్క హృదయాన్ని పట్టాలి, దానిని మనము ఆలోచించాలి అనేది మనం చూస్తున్నాము. భూ సంబంధమైన వాటి మీద ఏదైనా సరే దాని మీద మీ మనసు పెట్టకండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అని మనకు హృదయం ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. అవునా? ఇది అందరికీ కలిపి అడిగేటువంటి ఒక ప్రశ్న, వాక్యం అడిగేటువంటి ఒక ప్రశ్న. మన యొక్క హృదయము పైనున్న వాటి మీద మాత్రమే ఉండాలని చెప్పి వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. భూలోకం మీద, భూ సంబంధమైనటువంటి వాటి మీద ఉంచొద్దని చెప్తా ఉంది. అప్పుడు మన యొక్క హృదయము ఈ విధంగా ఉందా అనేది ఈ యొక్క వాక్యానికి మనమే సమాధానము చెప్పుకోవాలి సోదర. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మరొక ఈ విధంగా అంటారు. ఏ విధంగా అంటే లూకా 12:23 వాక్యం చదువుదాం. 33 వాక్యం, సారీ, లూకా 12:33. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిని సంచలును పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగ రాడు, చిమ్మెట్ట కొట్టదు. చూడండి, మీరు ఎక్కడ ఏదైనా ఉంచుకోవాలి, చేసుకోవాలి అని చెప్తే మన యొక్క సేకరణ లేదంటే మన యొక్క గురి అన్నీ కూడా అది పరలోకమైనటువంటి వాటి మీద. భూలోకంలో ఏమి చేర్చిపెట్టడానికి మనక ఈ యొక్క సంబంధమైన వాటి కాకుండా పరలోక సంబంధమైనటువంటి మనము గ్యాదరించాలని చెప్పి మనం చూస్తున్నాం సోదరులారా. అప్పుడు ఇటువంటి ఒక విషయంలో మనము క్రీస్తు యొక్క మనసును కలిగి ఉన్న వారంగా మనం ఉండాలి. భూలోక సంబంధమైన మనసులే ఉండకూడదు, పరలోకమైన సంబంధమైన ఒక మనసు ఉండాలని చూసినట్లయితే క్రీస్తు ఏ విధంగా మనసును కలిగి ఉన్నారో, క్రీస్తు ఏ విధంగా మనకి ఉపదేశించున్నారో అదే క్రీస్తు యొక్క మనసును మనం కూడా ధరించుకోవాల్సి ఉంది.
అప్పుడు ఆయన చెప్తున్నాడు, నా యొక్క మాట నేను స్వచ్ఛందంగా అంటే నా యొక్క సొంతం నుంచి వచ్చినవి కావు. ఆ మాట అయినా సరే, ఆ ఆలోచన అయినా సరే, ఆ ప్రణాళిక అయినా సరే, ఆయన చేసే ప్రతి పని అయినా సరే, ఏది అయినా కూడా ఇది నా చిత్తము కాదు, ఇది నా తండ్రి చిత్తము, ఇది నా తండ్రి నాకు నిర్దేశించింది ఏమిదో దానిని నేను చేయించున్నాను, దాన్ని నేను మాట్లాడుతున్నాను. అప్పుడు ఇవన్నీ కూడా యేసు ప్రభు గారు చేసి మనకి ఒక మాదిరికరంగా ఉంచినప్పుడు మనకి సెలవిస్తూ ఉంది, ఇటువంటి క్రీస్తు మనసును మీరు కూడా ధరించుకోండి. అప్పుడు మనం తీర్మానించుకోవాలి, నా యొక్క మాట ఇది క్రీస్తు మాట, నా యొక్క మాట ఇది దేవునికి చిత్తానుసారంగా ఉందా లేదా, నా యొక్క మాట అది జీవధారపు మాటలుగా ఉందా, లేదంటే ఇతరులను మనం గాయపరిచే విధంగా మన యొక్క మాట తీరు ఉందా అనేది మనమే నిర్ధారించుకోవాలి. అది నేనైనా సరే, ఎవరైనా సరే. అప్పుడు మన యొక్క హృదయంలో నిండి ఉండేదాన్ని బట్టి మన యొక్క నోరు మాట్లాడుతుంది. అప్పుడు ఆ హృదయము ఏ విధంగా ఉండాలి? అప్పుడు ఒకవేళ ఆ హృదయం శుద్ధీకరించబడకపోతే అది ఎలా శుద్ధీకరించబడకుందో లేకుండా ఉంటుందో దానిని బట్టే మాటలు అనేది వస్తుంది. ఒకవేళ శుద్ధ హృదయం కలిగి ఉన్నట్లయితే వాక్యము మాటలు కూడా శుద్ధిగానే వస్తుంది. సోదర సోదరులారా, అప్పుడు మనకందరికి కూడా మన యొక్క హృదయము మాంసము రీతిలో ఆలోచన అంటే ఒక హృదయము అది చాలా మంచిగా ఉందా, చెడుగా ఉందా? ఒకవేళ మంచిగా ఉందని చూసినట్లయితే అది పరసంబంధమైనది, పరలోక సంబంధమైనది. భూ సంబంధమైనది ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పన అవసరం లేదు. అది ఎంతగా చెప్పవచ్చు అంటే అది అంతగా భూ సంబంధమైనది ప్రతి ఒక్కటి కూడా అది దేవునికి అంత ఇష్టమైనది కాదు. అంత ఇష్టమైనది అంటే కొద్ది కూడా ఆయనకి ఇష్టం లేదు సోదర సోదరులారా. కాబట్టి మనకి సహోదరులు ఏం చెప్తారంటే, ఈ యొక్క మాంస శరీరంలో ఉండే ఒక నూతన సృష్టి క్రీస్తు మనసుకుని ధరించుకోవాల్సిన ఒక హృదయము, ఆ స్థానంలో ఎటువంటి ఒక ఆ స్థానానికి ఎటువంటి ఒక ప్రలోభానికి మనసు గురవుతుంది చూసినట్లయితే ఈ యొక్క భూలోక సంబంధమైనటువంటి ఒక విషయంలో ఒకటి గర్వం అనేది హృదయంలో చొరబడుతుంది అనమాట. అప్పుడు మనము ఒక హృదయము గౌరవాన్ని కోరుకుంటుంది. లేదంటే ఒకటి మనము ఈ యొక్క ప్రపంచంలోనే అత్యధికంగా మనం గౌరవించేది ఎవరిని? ప్రధానంగా ఎవరిని చూస్తే మనం గౌరవిస్తాము, విలువిస్తాము, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము? ఇప్పుడు ప్రపంచంలో సాధారణంగా మనం వెళ్ళినప్పుడు ఎవరిని గౌరవిస్తాము? సరే, సంఘంలో కూడా మనం ఇక్కడ వచ్చినప్పుడు ఎవరిని గౌరవించాలి, దేనిని గౌరవంగా భావించాలని అర్థమవుతుందా? అప్పుడు మన యొక్క హృదయము ఎంత శుభ్రంగా ఉంటే అట్టి వారిని, ఆ హృదయాన్ని మనము గౌరవించాలని మనము ఈ యొక్క లోకరీత్యా గమనించినప్పుడు సహోదరులు రీపీట్స్ నెంబర్ 2073లో ఈ విధంగానే పేర్కొంటారు ఆయన. మన యొక్క గౌరవం అనేది అది దేని మీద ఆధారపడి ఉంటుంటే మనం కంటికి చూసే విధముగా అతని యొక్క వస్త్రధారం మీద, కొంతమంది అతను చెప్పేటంటే మాట తీరు మీద, అంటే వాక్చాతుర్యం మీద, ఇంకా కొంతమంది దేని చూసి మనం గౌరవిస్తాం? ధన సంపద మీద, లేదంటే చేసేటువంటి పనుల మీదనా, లేదంటే వేసేటువంటి వస్త్రధారము తెల్లగా బాగా కోట్ సూట్ వేసుకుంటే అతన్ని గౌరవించాలా? సోదరులారా, పై రూపాన్ని లేదంటే ఇటువంటి ఒక అంశాలని ఎవరు కూడా మనం గౌరవించగలదని, హృదయంలో ఆ యొక్క హృదయం శుద్ధీకరించబడిన ఒక హృదయంగా ఉంటే అటువంటి ఒక హృదయాన్ని మనము గౌరవించాలనేది మనం చూస్తున్నాం సోదర. అటువంటి హృదయమే గౌరవింపదగడానికి యోగ్యమైనది అని చెప్పి కూడా సహోదరులు అక్కడ పేర్కొంటాం మనం చూస్తున్నాము. అప్పుడు మనమందరూ కూడా పరలోక సంబంధమైనటువంటి ఒక హృదయాన్ని, అలాంటి పరలోక సంబంధమైన వాటి మీదే మన యొక్క హృదయం ఉంచుకోవాలని చూస్తే వాటన్నిటి కూడా మనము ఏ విధంగా మన గుణలక్షణంలో పరలోక సంబంధమైన వాటి మీద హృదయాన్ని శుద్ధీకరించుకొని అటువంటి గుణలక్షణాన్ని మనం కనబరుస్తున్నాము అనేది ఒక ప్రశ్న సోదర. మనం ఎటువంటి ఒక గుణలక్షణాన్ని కలిగి ఉన్నాం? పరలోక సంబంధమైనటువంటి ఒక గుణలక్షణాన్ని కలిగి ఉన్నామా, లేదంటే భూ సంబంధమైనటువంటి గుణలక్షణాన్ని కలిగి ఉన్నాము? ఇలా అడుగుకున్నాము, చెప్పుకున్నాము. మన యొక్క హృదయము దేన్ని అనుసంధానించి వెళుతుంది? భూ సంబంధమైనటువంటి వాటి మీదనే ఈ యొక్క హృదయం అనేది
వాటిని అనుసరించి వెళ్తూ ఉందా, లేదంటే పరలోక సంబంధమైన వాటి మీద మన యొక్క హృదయము అనుసరించి వెళ్తుందా? భూ సంబంధమైన వాటి మీద ఏ ఏ కార్యాలను చెప్పి మనం చెప్పవసరం లేదు. అప్పుడు వీటన్నిటి కూడా మనము చూసుకోవాలి సోదరులారా. భూ సంబంధమైనది అంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది? చెడిపోతుంది. అదే పరలోకంలో మనం కూర్చుకున్నప్పుడు అక్కడ ఏది కూడా చెడిపోదు. అది చూసాం, చెమటను అక్కడ పట్టదు, దొంగలు కన్నం వేయరు. అప్పుడు ఈ చెడిపోయేదేని చూసినప్పుడు సోదరులారా, ఏమేమి చెడిపోతుందో భూ సంబంధమైన వాటి అన్ని కూడా చెడిపోయేదే అని చెప్పి మనం చూస్తున్నాము. ఇప్పుడు మన యొక్క హృదయము చెడిపోయే వాటి మీద ఆనుకొని ఉందా, లేదంటే పరసంబంధమైన పై ఉన్న వాటి మీదే మన యొక్క హృదయము ఆలోచిస్తుందా అనేది మనం చూసుకోవాలి సోదర. ఎందుకంటే మనకి ఈ యొక్క ప్రపంచంలో జీవించేటువంటి ప్రతి ఒక్క జీవితము, అంటే ప్రపంచంలో ఈ యొక్క మన చుట్టూ ఉంటే ఒక లోకంలో మనం జీవించేటువంటి ఒక జీవితము చాలా క్లిష్టమైనటువంటి ఒక జీవితం, నూతన సృష్టి యొక్క జీవితమే. ఇక్కడ మనం గమనించినప్పుడు ఏ మార్గము? ఇరుకు మార్గము. ఒక జీవితము, నూతన సృష్టి యొక్క జీవితము ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రారంభమయ్యి అది ఇక్కడికి వెళ్ళాలి. అంటే ఈ యొక్క మార్గము ఆరంభం నుంచి మార్గము ముగింపు వరకు ఒక నూతన సృష్టి యొక్క జీవితం కలిగి ఉంది. అవునా? ఈ యొక్క మార్గము ఆరంభం ఇక్కడ అనుకుంటే, ముగింపు ఇక్కడ అనుకుంటే, ఈ యొక్క నూతన సృష్టి యొక్క జీవితము ఇక్కడ ఆరంభించాలి, ఇక్కడ ముగించాలి. అవునా? అప్పుడు టోటల్ నూతన సృష్టి యొక్క జీవితం అనేది ఈ యొక్క మార్గము లోపలే ఇమిడి ఉంది. దీని అర్థం ఏంటంటే, ఒక నూతన సృష్టికి రాజ్య మార్గం లేదు, అంటే విశాలంగా నడిచేటువంటి అవకాశము లేదు. ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకున్నామో దేవునికి, అప్పటి నుంచి మన యొక్క జీవితం అనేది ఇరుకు మార్గంలోనే ప్రయాణిస్తుంది. అప్పుడు ఈ యొక్క ఇరుకు మార్గంలో మనం ఏ విధంగా ప్రయాణించాలి, ఏ విధంగా మన యొక్క హృదయాన్ని కలిగి ఉండాలి, అది మనకి ఆ యొక్క రీప్రెన్స్లో 2074లో కంటిన్యూగా ఆయన చెప్తాడు. అనేక శ్రమల మధ్యనే మనము నెమ్మదిగా ఈ యొక్క జీవితాన్ని, ఈ యొక్క హృదయాన్ని మనము మూవ్ చేయాలి, ప్రయాణించాలనేది. అది మొట్టమొదటిగా క్రమబద్ధీకరంగా మన యొక్క హృదయాన్ని ఉంచుకోవాలి, నెమ్మదిగా దానిని మనము కలిగి ఉండాలి అంటే ఒక విషయాన్ని. అంటే ఇటువంటి అల్లకొల్లాలు జరిగిన, ఎటువంటి సమస్యలు మన ముందు ఎదురైనా, ఎటువంటి ఒక ఇరుకు మార్గంలో మనం ప్రయాణించినా కూడా మన యొక్క హృదయాన్ని అది అలజడికి లోను కాకూడదు, ఎటువంటి అల్లకొల్లానికి లోను కాకూడదు, ఎటువంటి ఒక సంతాపానికి లోను కాకూడదు. అది నెమ్మదిగా ఉండాలి, అది క్రమబద్ధకరంగానే ఉండాలి మన యొక్క హృదయం. అలా ఉంటుందా అంటే దానికి అర్థము ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా లోకానుసారమైన ఆలోచన కానీ, భూ సంబంధమైన ఆలోచన కానీ, ఆ యొక్క పరిస్థితులను బట్టి మారకూడదు, స్థిరంగా అలాగే ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగా అక్కడ జీవితం అనేది ముగింపు వరకు కొనసాగాలనేది మనం తెలుసుకోవాలి. ఆ ఇరుకు మార్గం అని తెలియపరిచినప్పుడు ఆ ఇరుకు మార్గం ఎప్పుడు కూడా ఇది యొక్క విశాలత ఉంది, ఈ యొక్క వెసులుబాటు ఉంది, ఈ యొక్క సంతోషం ఉందని చెప్పినట్టే ఆస్కారం అక్కడ లేదు. దేవుడు కల్పించే ప్రతి ఒక్క అనుభవాన్ని, ప్రతి ఒక్క సందర్భాన్ని మనము దాటిపోవాల్సిన వారమై ఉన్నాము. ఆ పరిస్థితుల్లో మన యొక్క హృదయము ఎప్పుడు కూడా అది నెమ్మదిగా ఉండాలి, అది క్రమబద్ధీకరించగా ఉండాలి, అంటే శుద్ధమైన హృదయముగా అక్కడ ఉండాలనేది మనం చూస్తున్నాం సోదరులారా. అలా ఉంటేనే మనకి ఆ యొక్క జీవం అనేది దొరుకుతుంది అక్కడ. అప్పుడు ఈ యొక్క ఇరుకు మార్గంలో మనం ప్రయాణిస్తూ వెళ్తున్నప్పుడు, జీవితకాలం మనం ప్రయాణిస్తూ వెళ్తున్నప్పుడు, ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క శుద్ధ హృదయాన్ని కలిగి ఉండకుండా, పై ఉన్న వాటిని మనం కలిగి ఉండకుండా మనము పడిపోవడానికి అడ్డుగా వచ్చేది ఒక స్వార్థం. ఎప్పుడైతే ఈ యొక్క స్వార్థం మనలో ఉంటుందో ఆ యొక్క నిబంధన జీవితాన్ని, ఆరంభ జీవితం నుంచి ముగింపు జీవితం వరకు మనము ముందుకు కొనసాగడానికి ఆస్కారము లేదు, క్రమబద్ధీకరంగా ఉండడానికి ఈ యొక్క హృదయానికి అవకాశము లేదు. ఈ యొక్క హృదయము స్వార్థం ప్రవేశించిన వెంటనే ఆ యొక్క నెమ్మదిని సమాధానాన్ని కోల్పోతుంది, అది అల్లకొల్లలానికి గురవుతుంది సోదరులారా. అది ఆశ,
దురాశగా మారి దుఃఖానికి హేతువుగా మారిపోతుందని. అప్పుడు అన్నిటికన్నటువంటి ఘోరమైనటువంటి ఒక హృదయము అది చాలా అనేటువంటి ఒక అంశాలను మనం చూస్తాం. అంటే మనం చూస్తున్నాం సోదరులారా, ఒకవేళ మనము ఇటువంటి ఒక క్రమబద్ధీకరణ ఇరుకు మార్గంలో మనం ప్రయాణించడానికి అనుకూలతల వెతుకాలా అని చూస్తే అక్కడ లేదు. ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రతికూల పరిస్థితుల్లోనే ఉన్నప్పుడే ఈ విధంగానే దేవుడు ఈ యొక్క హృదయాన్ని కాచుకోవాల్సిన వారుగా ఉన్నాం. అందుకే వాక్యం చూస్తున్నాం కదా, దీన్ని భద్రముగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భద్రంగా కాచుకోండి అని చెప్పడము ఈ ఇరుకు మార్గంలో, అంటే మన యొక్క జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య యందు, ప్రతి ఒక్క దుఃఖకరమైన సంఘటనలు యందు, దేవుడు అనుమతించే ప్రతి ఒక్క అనుభవాల యందు కూడా మనము మన యొక్క హృదయమును కాచుకోవాలి. అనేక మంది మన యొక్క హృదయాల్ని కాచుకోవడంలో తప్పిపోతున్నాం అనేది వాక్యము హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క హృదయము నిమ్మలంగా ఉందా అంటే మన యొక్క హృదయము మన యొక్క క్రమబద్ధీకరంగా, అది ఒక డిసిప్లైన్గా, ఒక క్రమంగా శుద్ధీకరించబడి ఉందా? ఎక్కడ హృదయము అక్కడ, అంటే హృదయంలో ఉన్నటువంటి ఎక్కడ వస్తువులు అక్కడ ఏ విధంగా కుటుంబంలో ఒక ఇంటిలో ఉందో అదే విధంగా ఎప్పుడు ఉంటే అది శుభ్రమైన ఇల్లుగా మనం చెప్తాం కదా. ఆ విధంగా మన యొక్క హృదయం కూడా అది ఎలా ఉందో అలాగే ఉండాలి. ఎలా ఉండాలని చెప్పి క్రీస్తు మనసు చెప్తుందో ఈ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలి, ఈ సందర్భంలో ఏమి చేయాలి, ఈ విధంగా సేవ ఏ విధంగా చేయాలి, ఇటువంటి సమయానికి అనుగుణంగా, సందర్భానికి అనుగుణంగా, నూతన సృష్టికి అనుగుణంగా ఈ యొక్క హృదయాన్ని యొక్క శుద్ధీకరణ అలాగే స్థిరంగా ఉండాలి అనేది మనం చూస్తున్నాం. అప్పుడు ఇటువంటి క్రీస్తు మనసును కలిగినటువంటి ఈ యొక్క హృదయము అక్కడ మనకి తెలియపరుస్తూ ఉంది, ఆ ఇరుకు మార్గం యొక్క గమ్యానికి చేరుకుంటుంది. ఒకవేళ ఆ గమ్యానికి చేరుకోవడానికి ఈ యొక్క స్వార్థం ఎప్పుడైనా లోపల అనుమతించబడినామా, మనము ఆ యొక్క ఏం చేస్తాము, గమ్యాన్ని చేరుకోలేము. కాబట్టి మనం ప్రయాణించే మార్గంలో స్వార్థం అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది. దానిని మనము ఖచ్చితంగానే ఏం చేయాలి, ప్రతి అడుగడుగు వస్తుంది, ప్రతి క్షణము వస్తుంది. ఆ యొక్క స్వార్థాన్ని మనము చంపుతూ మనము బ్రతకాలి. దాన్ని చంపితే మనం బ్రతకాలి. సోదరులారా, మనం గమనించండి, యేసుక్రీస్తు వారు తమ యొక్క జీవితంలో ఎన్ని ఇటువంటి స్వార్థమైనటువంటి ఒక అనుభవాల్ని, లేదంటే ఎన్ని అడ్డంకులను అతను అధిగమిస్తూ, శోధనలను అధిగమిస్తూ తన జీవిత గమ్యాన్ని చేరుకున్నాడు. అపోస్తులు వెంబడి అపోస్తులు తనని అనుసరించి ఏ విధంగా నడుచుకున్నారు, అదే మాదిరికరాన్ని మనకు ఉంచారు కదా. అదే ఒక ఉన్నతమైన పిలుపును మనకు అనుగ్రహించారు కదా. వారికి ఇచ్చినటువంటి ఒకే మాదిరికర జీవితాన్ని జీవించమని, అదే మనసును జీవించమని, అదే ఒక సత్యాన్ని మన చేతులకు ఇప్పుడు ఉంచారు కదా. అప్పుడు వాళ్ళకి ఒక నియమం, మనకు ఒక నియమం అనేది అక్కడ లేదు కదా. అప్పుడు యేసు ప్రభు వారు ఏ విధంగా జీవించి తన యొక్క గమ్యాన్ని చేరుకున్నారో అదే ఇరుకు మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము. అదే ఇరుకు మార్గంలో ప్రయాణించడానికి అదే ఉన్నతమైన పిలుపు నీకును వచ్చింది. అదే పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండడానికి నీవును పిలువబడి ఉన్నావు. అప్పుడు నీ యొక్క హృదయం కూడా అటువంటి అదే హృదయాన్ని కలిగి ఉండాలి. అదే శుద్ధీకరించబడిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి అనేది మనం చూస్తున్నాం సోదరులారా. అప్పుడు ఇందులో ఎటువంటి ఒక హృదయం లేదు, అంటే ఈ మార్పు లేదు. వాళ్ళు ఏ విధంగా ప్రయాణించారో ఆ విధంగా మనం ప్రయాణించాలి. వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో మనం ఆ విధంగానే ఆలోచించాలి. అంటే మన యొక్క హృదయము అదే విధంగా ఉంటే మనం కూడా అదే విధంగా ప్రయాణించగలము. ఒకవేళ మన హృదయంలో మార్పులు కలిగి ఉన్నట్లయితే మనం ఆ యొక్క మార్గంలో ప్రయాణించడము చాలా కష్టము. అది స్వార్థము మనకి ఆటంకపరుస్తుంది అనేది మనం చూస్తున్నాం. ఈ మార్గంలో వెళ్ళాలి అని చెప్తే, అంటే ఇటువంటి ఒక క్రీస్తు మార్గంలో మనం ప్రయాణించాలని చూసినట్లయితే మన యొక్క హృదయము అది శుద్ధ హృదయముగా ఉండాలి. అది హృదయ శుద్ధి గలవారు, అటువంటి వారు హృదయ శుద్ధి గలవారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ యొక్క మాంసంలో, ఈ యొక్క మాంస శరీరంలో ఇటువంటి హృదయం అనేది, అంటే ఇటువంటి హృదయాన్ని కలిగి ఉండడం అనేది చాలా చాలా సులభం. అవునా కాదా? సోదరులారా, మనం ముందుగా చెప్పుకున్నాము, ఇటువంటి ఒక హృదయాన్ని కలిగిన వారు దేవుని యొక్క కుమారులను చెప్పడానికి గొప్ప అవకాశం కలిగి ఉన్నారని చూస్తే ఈ హృదయము ఎంత పరిశుభ్రంగా ఉండాలి, అంటే ఎంత శుద్ధీకరంగా ఉండాలి, శుద్ధ హృదయం కలిగి ఉండాలి. మనం చూడండి సోదరులారా, అప్పుడు మనము ఆ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూచన. ఎంతటి గొప్ప అవకాశము దేవుని యొక్క పిల్లలుగా మనం ఉండాలని చూసినట్లయితే, అప్పుడు ఆ యొక్క పిల్లలకి
ఈ యొక్క హృదయం అనేది ఈ యొక్క ఇరుకు మార్గంలో ఖచ్చితంగా స్వార్థం అనేది ఆటంకంగా వస్తుంది, ఎదురాడుతుంది. దాన్ని జయించి ముందుకు వెళ్ళాలి. అందుకే ఇటువంటి అన్ని విషయాలు కూడా మనకు హృదయాన్ని తాకకుండా, దరిచేరకుండా దీనిని అన్నిటికన్నా ముఖ్యముగా హృదయాన్ని మీరు ఏం చేయాలి? కాపాడుకోవాలి సోదర సోదరులు. అప్పుడు మనకి ఈ యొక్క హృదయంలో కాపాడుకోవాలని చెప్తే ఏమి మనము గట్టిగా పట్టుకోవాలి, ఎలా దీనిని కాపాడుకోవాలి, దీన్ని కాపాడుకోవడానికి ప్రధానమైన ఆధారం ఏమిటి? మనకి రీప్రెస్ నెంబర్ 5702లో సహోదరులు ఈ విధంగా వివరిస్తున్నారు. ఏం చూసినట్టయితే మొట్టమొదటిగా ఈ హృదయాన్ని మనం శుద్ధ హృదయం కలిగి ఉండాలని చూసినట్టయితే మనం పట్టుకోవాల్సింది, మనం అవలంబించింది విశ్వాసం. దాని తర్వాత లోబడే తత్వం, దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. దాన్ని ఆ యొక్క వాక్యానికి లోబడాలి. అది మనం ఎవరి దగ్గర చూస్తాము? మొట్టమొదటిగా అబ్రహాము దగ్గర చూస్తాము. అబ్రహాము దేవుని యొక్క ప్రణాళికను విశ్వసించాడు, దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించాడు, దాని ప్రకారం దానికి లోబడ్డాడు. కాబట్టి అతను విశ్వాసానికి తండ్రిగా అయ్యాడు. సోదర సోదరులారా, ఆయన విశ్వసించిన అదే ఒక విశ్వాసాన్ని, అదే ఒక లోబడే తత్వాన్ని తన కుమారుడైన ఇస్సాకు నేర్పించాడు. తన కుమారుడైన యాకోబు నేర్పించాడు. అక్కడి నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చింది అదే విశ్వాసంలో, అదే లోబడే తత్వంలో నుంచి ఎవరైతే వైదొలిగిపోయినారో అట్టి వారు దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి ఖచ్చితంగా వైదొలిగిపోతారు. ఆ శుద్ధ హృదయాన్ని శుద్ధికరంగా వాళ్ళు కాపాడుకోలేకపోయినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఆశీర్వాదం నుంచి వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి బయటికి వెళ్ళిపోతారనేది, లేదంటే మరణిస్తారనేది కూడా మనం చూస్తున్నాం సోదర సోదరులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటాం. అక్కడ విశ్వాసంలో కాచుకొనమనంటే విశ్వాస వీరులు. చూడండి, చదవండి. హెబ్రీ 11:1 నుంచి 2 విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనది కనబడెను. పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. మీరు కింద వాక్యాలు చదువుకోండి ఆ యొక్క వర్షను. కాబట్టి ఇప్పుడు మనము ఒకరికి తెలియపరుస్తుంది ఈ విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వారు యూదుల యుగంలో మన యొక్క కాళ్ళ యుగాల ప్రణాళిక ప్రకారం వీరందరూ కూడా విశ్వాసాన్ని అక్కడ కాపాడుకున్నారు. సోదర ఒకవేళ మనం అనుకోవచ్చు, నా విశ్వాసం కూడా ఉంది, నాకు కూడా విశ్వాసం ఉంది. ఎప్పుడు ఉంది? నాకు శ్రమ వచ్చినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు అపాయం వచ్చినప్పుడు దేవుడు నన్ను కాపాడుతాడనే విశ్వాసం నాకు ఉంది. సో ఒక సందర్భంలో నాకు విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను రక్షించాడు, లేదంటే నాకు స్వస్థత ఇచ్చాడు అని చెప్పి మనం కూడా చెప్పవచ్చు. కానీ ఈ విశ్వాసాన్ని మనము ఎప్పుడు కాపాడుకోవాలి, ఎంతవరకు కాపాడుకోవాలి అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు నా యొక్క జీవితం అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకున్నట్లయితే నా యొక్క విశ్వాసం అనేది గత కాలం వరకు బాగుండింది, ఇప్పుడే జస్ట్ ఏమైంది, విశ్వాసము కొరత పడింది. ఇప్పుడు నేను దేనికి పాత్రుడను? దేవుని ఆశీర్వాదానికి పాత్రుడను అవుతానా? సరే, గత కాలం అంతా నా యొక్క విశ్వాసము సరిగా లేదు, ఇంకా ఫ్యూచర్లో ఉండబోతుంది, అప్పుడు బాగుంటుందా? ఇప్పుడు మాత్రమే నాకు విశ్వాసాన్ని కాపాడుకుంటాను, రేపు విశ్వాసంగా ఉంటానో లేదో చెప్పలేను. అంటే గత కాలమైనా సరే విశ్వాసంగానే ఉండాలి, ఇప్పుడు కాలమైనా విశ్వాసంగా ఉండాలి, రాబోయే కాలమైనా విశ్వాసంగా ఉండాలి. ఏ దేవుడు చూసినటువంటి ఒక హృదయము, ఈ యొక్క హృదయంలో విశ్వాసం అనేది చిగురించిన నాటి నుండి ఆ విశ్వాసము స్థిరంగా ఉందా, లేదంటే కొంతవరకు ఒకానొక సందర్భంలో విశ్వాసం నుంచి పడిపోయిన తర్వాత
మళ్ళీ లేస్తాడా, మళ్ళీ పడతాడా, మళ్ళీ లేస్తాడా, ఈ విధంగా ఉంటే సంఘ అవకాశము దేవుడు మనకు కల్పిస్తాడా? అతను ఇంతవరకు చూసినటువంటి విశ్వాసము ఉండి ఇప్పుడు జస్ట్ ఆ యొక్క రాజ్యం స్టార్ట్ అయ్యడానికి ముందు, అంటే మరణించడానికి ముందు మనకి విశ్వాసాన్ని మనం కోల్పోయినట్లయితే ఆ యొక్క అవకాశాన్ని మనకి ఇస్తాడా? కాబట్టి సోదర సోదరులరా, ఈ యొక్క విశ్వాసంలో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అన్ని కాలాల్లో కూడా విశ్వాసం అనేది స్థిరంగా మనం గట్టిగా పట్టుకొని ఉండాలి. విశ్వాసం నుంచి మనకి వైదొలగడానికి ఆస్కారం లేదనేది మనం చూస్తున్నాం సోదర సోదరులారా. అప్పుడు మన ఈ యొక్క విశ్వాసము ఏదైతే దేవుని యొక్క వాగ్దానం పట్ల, వాక్యం పట్ల కలిగి ఉన్నామో, విశ్వాసం ఎంతగా మనకి ఉన్నతంగా వెళ్తా ఉందో అంతగా దేవుని యొక్క వాక్యానికి మనం లోబడడం నేర్చుకుంటాం. ఆ వాక్యం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంచినప్పుడు ఆ వాక్యం పట్ల లోబడడానికి మనసు మనకు వస్తుంది. విశ్వాసం లేకుండా వాక్యానికి లోబడ్డము అసాధ్యం. ఒకవేళ వాక్యం చెప్పినట్టు వింటేనే ఇక్కడ రాయబడిన విధంగా వింటాము, ఈ చెవులో వదులుతాము, ఆ చెవులో ఉంటే దాని మీద మనకి విశ్వాసం లేకున్నట్లయితే ఎలా వాక్యానికి లోబడడానికి మనసు వస్తుంది కదా? కాబట్టి సోదర సోదరులారా, మనము ఒకసారి చూసుకుందాం. అందుకే మనం చూసినాము, అటువంటి ఒక హృదయాన్ని, శుద్ధ హృదయం కలిగిన ధన్యులుగా వాక్యం చెప్తా ఉందంటే అటువంటి హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. చూసినట్లయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఈ హృదయాన్ని మీరు కాపాడుకోండి భద్రంగా అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. చూస్తే ఇటువంటి స్వార్థము రాకుండా ఈ ఇరుకు మార్గంలో మనం ఆరంభం నుంచి మనం ప్రయాణించాలని చూసినట్లయితే ఈ యొక్క హృదయము అన్నిటికన్నా కేంద్ర బిందువుగా ఉందించినట్లయితే సమస్తము జీవితాన్ని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడని చూసినట్లయితే ఈ యొక్క హృదయము మనకి దేవునికి భద్రంగా కాచి మనము విశ్వాసంలో ఆ యొక్క వాక్యం పట్ల విధేయతను చూపించిన వారంగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క గొప్ప ఆశీర్వాదం అనేది, సంఘ అవకాశం అనేది దేవుడు కల్పిస్తాడు తప్ప కొంతకాలం ఉండి కొంతకాలం దాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకి అటువంటి అవకాశం, బహుమానం అనేది లేదు సోదర సోదరులారా. కాబట్టి ఒకవేళ మన యొక్క హృదయం అనేది నూతన స్వభావంగా ఉన్నటువంటి ఈ యొక్క హృదయం ఎప్పుడైతే ఇటువంటి శుద్ధ హృదయం కలిగి ఉంటుందో, ఈ యొక్క మాంస శరీరంలోనే హృదయం ఉంది, అవునా? మనం జీవితము మాంస శరీరంలో ఉన్నాము. మాంస శరీరంలో ఉన్నప్పుడు ఈ యొక్క నూతనమైన స్వభావము, హృదయం అనేది శుద్ధీకరించబడుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మట్టి ఘటంలో ఆ యొక్క హృదయం అనేది ఈ యొక్క మాంస శరీరాన్ని ప్రతిదినము స్వార్థము ఏదైతే ఉందో, శరీర ఆశలు, లోకాశలు, సాతానిక కోరికలు, ఆలోచనలు ఏదైతే ఉందో వాటన్నిటిని ఖండిస్తూ రావాలి. అలా ఖండిస్తూ వస్తూనే అప్పుడు నూతనటువంటి స్వభావం అనేది అక్కడ ఏర్పడుతుంది. శుద్ధ హృదయం అనేది ఏర్పడుతుంది. ఆ శుద్ధ హృదయాన్ని దేవుడు ఒకానొక సమయంలో చూస్తాడు. ఆయన యొక్క సమయ అనంతరము, అంటే మనం గమ్యస్థానం చేరుకున్న తర్వాత ఈ యొక్క హృదయానికి ఈ శరీరంతో ఇక పని లేదు అని చెప్పి ఈ శరీరాన్ని నిర్మూలన చేస్తాడు. అది మహిమ శరీరాన్ని ఆయన ఆ యొక్క ఆత్మీయమైన శుద్ధ హృదయానికి ఇస్తాడు సోదరులారా. అప్పుడు దానికి చేరువుగా మన యొక్క ఆలోచనలు ఉండాలి, దానికి చేరువుగా మన యొక్క జీవితం ఉండాలి. రోమి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం మనం చూస్తాం కదా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి సోదరులారా, ఇట్టి సేవే మనకి యుక్తమైనది. మన యొక్క శరీరములను దేవునికి ఆయనకు సమర్పించుకోవాలి సజీవ యాగముగా, అది దేవునికి అనుకూలముగా అనేది మనం చూస్తున్నాం సోదరులారా. కాబట్టి ఇటువంటి దానిని మనం ఇటువంటి ఒక హృదయాన్ని, ఇటువంటి ఒక శుద్ధ హృదయాన్ని అది దేవుడు గౌరవించదగ్గదిగా, యుక్తమైనదిగా ఆయన అంగీకరిస్తాడు, భావిస్తాడు సోదరులారా. అప్పుడు మన యొక్క జీవితం అంటే, మన యొక్క శరీరం అంటే ఏమేమి వదులుకోవాలని చెప్పి ఇక్కడ స్పష్టంగా రాయబడింది. అప్పుడు నా కుమారుడా నీకు హృదయం నాకు ఇమ్ముని చెప్తే మనం ఏమేమి ఇవ్వాల్సి ఉంది అక్కడ మనం చూస్తున్నాము. టోటలీ మన యొక్క జీవితం, అవునా? హృదయం అంటే మన యొక్క పూర్తి, మన యొక్క ఆలోచనలు అయితే ఏమి, మన యొక్క ఏమి అర్థం కాలేదా? మనకు జీవితం అంటే ఏమేమి ఉంది, ఇమిడి ఉంది జీవితంలో? అన్నీ ఉంది బ్రదర్.
హృదయం అంటే అక్కడ మాత్రం ఏం లేదు కదా. అంటే హృదయం ఏమైతే ఆలోచిస్తుందో, హృదయం ఏదైతే అది హృదయంలో పెట్టుకుంటే ఒకసారి మనకి పిల్లల మీద ఆశ ఉంటుంది, అవునా? పిల్లల మీద ఆశ ఉంటుంది, ఉండదా? అది ఎట్ల మీద పిల్లలు లేకుండా ఉంటుంది అంటే ఆ యొక్క హృదయం అనేది ఏ దేని మీదైనా సరే ఇష్టపడినా, ఏ దేని మీద మనసు ఉంచుకున్నా ఒకానొక సందర్భంలో సత్యానికి రాకముందు ఒక హృదయం అనేది ఒక దాని మీద ఆశపడి ఉంటుంది. అది ఇప్పుడు నెరవేరుకోవాలని చెప్పి బీజం అనేది మొలకెత్తి ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు బయటకు వస్తుంది కదా. ఆ విధంగానే హృదయంలో ఏదైతే ఉందో, అంటే ముందు కోరికలు కానీ ఇప్పుడు వచ్చిన కోరికలు కానీ ఏదైతే ఉందో ఆ వాటన్నిటి కూడా మనము ఏం చేయాలి, ఈ శరీరానుసరమైన జీవితంలో వచ్చినప్పుడు వాటిని ప్రతి నిత్యము కూడా దానిని ఖండించాలి, దాన్ని చంపాలి. అప్పుడే ఈ యొక్క శుద్ధీకరించబడిన హృదయము శుభ్రంగానే ఉంటుంది. ఎప్పుడైతే నిర్మలమైనటువంటి మనస్సాక్షితో మనం ముందుకు వస్తామో, బయటికి వస్తామో, ఆ యొక్క సత్యం నుంచి ఇక మీదటి నేను ఈ యొక్క లోకానుసరమైనటువంటి జీవితానికి జీవించడానికి నేను రాలేదు, బాప్తిసం తీసుకున్నట్టు మీరు ఆయన మరణముంచారు, ఇక మీదటి జీవించేది మీలో ఎవరు, క్రీస్తు అన్న తర్వాత ఆయన యొక్క మనస్సును మనము అలంకరించుకోవాలి. ఈ హృదయం ఎప్పుడైతే శుద్ధీకరించబడిందో అదే ఒక శుద్ధ హృదయం. అంటే క్రమబద్ధీకరించబడిన హృదయం ఈ విధంగానే ఉండాలి అని చెప్తే ఆ విధంగానే ఉండాలి. ఈ విశ్వాసంలో, ఈ యొక్క లోబడే తత్వంలో ఈ యొక్క హృదయం ఈ విధంగా ఉండాలని చెప్తే మనము దేవుని యొక్క వాక్యం పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాము, ఎంత లోబడుతున్నాం, ఎంత విశ్వాసం పెరుగుతుందో అంతగా మనము లోబడతామనేది నేర్చుకుంటాం సోదరులారా. అప్పుడు మనకి పూర్తి జీవితము, మనకి ఆస్తి కావచ్చు, మన యొక్క సమయం కావచ్చు, ఇంకా మన యొక్క ఏం కావచ్చు, ఇంకా కూడా అన్నీ మనకు తెలుసు అవన్నీ కూడా. ఇంకా కూడా సహోదరులు ఈ విధంగా చెప్తారు, మన యొక్క గౌరవాన్ని కూడా దేవునికి మనము పంపించాలి. ఇప్పుడు కొంతమంది అక్కడికి వెళ్తే నాకు గౌరవం దక్కుతుంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళి గౌరవాన్ని తీసుకుంటారు తప్ప ఇక్కడికి రారు. ఇంకా కొంతమంది నాకు పలానా చోట పని ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే నాకు అక్కడ లాభం ఉంది అని చెప్తే ఇక్కడికి రారు, అక్కడికి వెళ్తారు. అదే హృదయం అనేది దేవునికి క్రమబద్ధీకరణ అక్కడ ఏం చేస్తున్నారంటే మీరిపోతున్నారు. అప్పుడు అది శుద్ధ హృదయం కింద రాదు. కాబట్టి మనం అది కాపాడుకోవాలి భద్రంగా. సోదరులారా, ఒకవేళ మన యొక్క హృదయము శుద్ధ హృదయంగా ఉంటే ఏ విధంగా కోరుకుంటుంది ఆ హృదయము, నేను ప్రతి ఒక్క నిమిషం కూడా, సమయం కూడా ధ్యానించడంలో, లేదంటే ప్రార్థించడంలో, లేదంటే సహోదరుల యొక్క సహవాసంలో, లేకుంటే వారి యొక్క సహాయంలో ఏం చేయాలి, నా యొక్క శరీరాన్ని నేను ప్రతి నిత్యము బలి అర్పించాలి. ఈ శరీరాన్ని ఏ విధంగా బలి అర్పించాలి, ఏ అవకాశంలో నేను అర్పించుకోవాలి, నా శరీరం ఎలా నలగొట్టుకోవాలి, ఎవరికి ప్రయోజనకరంగా ఉంచాలి, నా జీవితం జీవధారలుగా లేకపోయినా సరే జస్ట్ ఒక సహాయకరంగా ఉండేటువంటి ఒక జీవితము నా యొక్క హృదయం నుంచి బయలుదేరుతుందా, నేను దేవుని యొక్క సేవను ఎంతవరకు చేయగలను ఈ యొక్క మాంస శరీరం అనేది ఈ శుద్ధ హృదయం ఆలోచిస్తూ ఉంటుందంట. ఆ అవకాశాన్ని కోరి వెతికి అది ముందుకు వెళ్తుందంట. సోదరులారా, మనం కొంతమంది చెప్తారు, స్టడీకి రాలేదు బ్రదర్, నాకు సమయమే లేదు బ్రదర్. ఆ సమయం కూడా మనకు జీవితంలో శుద్ధ హృదయంలో ఒక భాగం ఇవ్వాలి. ఆయన అడిగినాడు, నీ హృదయం నాకు ఇమ్ము అని చెప్తే మనము అది కూడా ఇవ్వాల్సి ఉంది. మనం ఇవ్వలేదంటే సోదరులారా చూడండి, ఈ విధంగానే ఉంది సోదరులారా. అప్పుడు మనం ఇంకా కూడా చెప్పొచ్చు, మనకు ఏదైతే ఉందో తలాంతులు ఉందో, మన సామర్థ్యము. ఇప్పుడు ఒక పని తీసుకున్న తర్వాత ఒక సహోదరికి అది చేయగల సామర్థ్యం ఉంది, ఈ యొక్క వర్క్ తీసుకున్నట్లయితే దాన్ని చేయగల సామర్థ్యం ఒక సహోదరునికి ఉందని చెప్తూ ఆ సహోదరుడు ఆ పనిని చేసి ఉంచాలి. అది మన యొక్క జీవితాన్ని అర్పించడం, పూర్తి జీవితాన్ని అర్పించడం అవుతుంది తప్ప వేరొక విషయాల్లో లేదంటే స్వార్థంగా మనం వచ్చినప్పుడు అది ఆ యొక్క శుద్ధ హృదయాన్ని కోల్పోజేస్తుంది, కలిగుండు అనేది విషయాన్ని మనం చూస్తున్నాం సారాసు. ఇంకా కూడా మనం చూసినట్లయితే రిపీట్స్ నెంబర్ 3703లో ఈ విధంగా చెప్తారు ఆయన, మనము మన యొక్క జీవితము, మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియలు అన్నీ కూడా దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగానే ఉండాలన్నమాట. అప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం ఏ విధంగా
ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారం, చిత్త ప్రకారం, దేవుని యొక్క తీర్మాన ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తామో అప్పుడు మన యొక్క హృదయము శుద్ధీకరించబడిన హృదయముగా ఉంది అని అర్థము. అప్పుడు మనము దేవునికి ప్రియమైనటువంటి కానుకలుగా మన యొక్క జీవితాన్ని సమర్పిస్తున్నామని అర్థం అని చెప్పి మనం చూస్తున్నాం. మనమందరూ కూడా దేవునికి ఒక కానుక ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి కానుక? ఎంత ఇవ్వాలి అనేది మనం బేసిక్ లెసన్లోనే విన్నాం. అవునా? ఎంత ఇవ్వాలనేది 10లో 1 ఇవ్వాలా, లేకుంటే 10 ఇవ్వాలా? ఏమన్నది పక్కన పెడదాం. అంటే ఎంత ఇవ్వాలనేది ధర్మశాస్త్ర ప్రకారము 10లో 1 భాగం ఇవ్వాలా, లేకుంటే అవుట్ ఆఫ్ 10 ఇవ్వాలా? వాళ్ళకేమో దశమ భాగం అన్నప్పుడు కదా, అప్పుడు వాళ్ళకి నియమించబడింది. అయితే మనకి పూర్తిగా, ఎందుకంటే మనకి జీవితమే అది ఒకటి కాదు, కొద్దువుగా ఇవ్వడానికి కాదు, పూర్తిగా సమయం అయినా సరే, ఆస్తి అయినా సరే, మనకు ఉన్నటువంటి వెల్త్ అయినా సరే, అన్నీ కూడా దేవునికి మనము సమర్పించవలసిన వారుగా ఉన్నామని చెప్పినటువంటి విషయమే మనం చూస్తున్నాం. అప్పుడు ఎప్పుడైతే ఈ విశ్వాసం మనం కలిగి ఉంటామో వాక్యం పట్ల, అప్పుడు ఆటోమేటిక్గా మనము అక్కడ లోబడే తత్వాన్ని కలిగి ఉంటామనేది మనం చూస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఒక శరీరాన్ని అభివృద్ధి పరుచుకుంటామనేది మనం చూస్తున్నాం సోదరులారా. ఇది పూర్తి సమయం వరకు, అంటే మన జీవితాంతం వరకు కూడా దీన్ని మనం కాచుకొని ఉండాలని చెప్పి మనం చూస్తున్నాం. అప్పుడు ప్రతి ఒక్కటి ఈ విధంగా శుద్ధ హృదయం కలిగి ఉన్నట్లయితే ఇది దేవుని యొక్క చిత్తమా కాదా అని చెప్పి మనం తెలుసుకోగలమంట. మనం ఇప్పుడు క్రమబద్ధీకరించబడిన ఒక హృదయము, దేవుని యొక్క సత్య వాక్యం అర్థం చేసుకునే ఒక హృదయం కలిగి ఉంటుందంట. శుద్ధీకరించబడిన హృదయము దేవుని యొక్క చిత్తం ఇదని చెప్పి మనం నిర్దేశించి తెలుసుకుంటామంట. అప్పుడు ఈరోజు నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నానా, ఏమి దేవునికి చిత్తంగా ఉంది అది నేను చేయాలి. ఇప్పుడు నా పని ఏమిటి? ఇప్పుడు యేసు ప్రభు గారు చెప్తారు కదా, నా గడియ ఇంకా రాలేదు అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఏ కార్యం చేయాలి, ఏ సందర్భంలో నేను ఏం చేయాలి, మౌనంగా ఉండే సందర్భంలో మౌనంగా ఉండాలి, ఎప్పుడు నేను మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఎలా తెలుస్తుంది? ఒక శుద్ధీకరించబడిన హృదయం ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తం ఇది అని చెప్పి స్పష్టంగా అర్థం చేసుకుంటారంట. అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోజు నా యొక్క జీవితాన్ని నేను ఎలా ప్రారంభించాలి? ఒక ఉదయం లేచుకున్న తర్వాత మనం ప్రార్థించిన తర్వాత మన జీవితాన్ని మనం కొనసాగిస్తాం కదా. ఈ రోజు దేవా నేను ఏం పని చేయాలి? అప్పుడు ఒక శుద్ధీకరించబడిన హృదయానికి తెలుస్తుంది నేను ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదు, ఈ రోజంతా ఎలా సమయాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం పూర్తిగా ఆయన అవగాహన కలిగి ఉంటాడు. ఆ పూర్తి ప్రణాళిక నెరవేర్చడానికి ఈ రోజు సమయాన్ని కూడా అతను పూర్తిగా సద్వినియోగపరుచుకుంటాడు. కాబట్టి ఆ హృదయము, ఆ శుద్ధ హృదయము క్రీస్తు మనసునే ధరించుకొని ఉంటుంది. ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా అది మాంస శరీరాన్ని అణిచివేస్తుంది, ఆ ఆత్మీయ శరీరాన్ని అభివృద్ధి పరుచుకొని ఉందని చెప్పి మనం చూస్తున్నాం సోదరులారా. అదే మనకి రీప్రెస్ నెంబర్ 4201లో కూడా మనం చూస్తున్నాము. ఇటువంటి ఒక హృదయము ఇది ఈ విధంగా కలిగి ఉంటుందని చెప్పి ఒక విషయాన్ని సహోదరులు వివరిస్తారు. ఇదే మనం చూస్తున్నాము క్రీస్తు యొక్క హృదయాన్ని కలిగి. ఇటువంటి ఒక శుద్ధ హృదయము ఎవరు కలిగి ఉంటుంది? క్రీస్తు మనసును కలిగి ఉంటుంది. క్రీస్తు మనసు ఎలా కలిగి ఉంటుంది? దేవుని యొక్క ప్రణాళికను కలిగి ఉంటుంది, దేవుని చిత్తాన్ని ఎరిగి ఉంటుంది, దేవుని యొక్క క్రియలు చేయడానికి పూనుకుంటుంది, ఆయనకు సేవ చేయడానికి సరిపోతుంది అనేది మనం చూస్తున్నాం సార్. అప్పుడు మనకి హృదయంలో ఎవరు ఉండాలి? మనకి హృదయంలో ఏముండాలి? క్రీస్తు ఉన్నాడంటే క్రీస్తు మనసు మనలో ఉందని చెప్తే దేవుని యొక్క మనసు క్రీస్తు మనలో ఉన్నాడని చూసినంటే ఆటోమేటిక్ దేవుడు కూడా మనలో ఉన్నాడని చెప్పి మనం చూస్తున్నాం సోదరులారా. అప్పుడు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఈ యొక్క మనసు ఒకవేళ చెడ్డగా ఉంటే మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 34వ వాక్యం నుంచి మనం గమనించినప్పుడు వాక్యం మాత్రం చదివిద్దాం. మత్తయి 12:34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా,
మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియో విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఇండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను. చాలు sister. ఇక మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ చెప్తా ఉంది, మనకు హృదయంలో ఏదైతే నిండి ఉందో దాన్ని బట్టి అక్కడ బయటకు వస్తుంది. అప్పుడు మనం కూడా సహోదరుల ఐక్యతకి లేదంటే గ్యాదర్ అయినప్పుడు మనకు హృదయంలో ఒక కపటము, మన హృదయంలో ఒక దేశము, లేదంటే వేరే విధమైన విభేదాలు, కక్షలు మనం పెట్టుకున్న తర్వాత ముందుకొచ్చి చేతులు ఇచ్చినా అదే ఫలితం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాము, ఆ యొక్క హృదయము ఉండేటువంటి విషయాన్ని బట్టి లెక్క అప్పగించవలసిన వారు, అంటే మనము దేవునికి ఏం చేయాలంట, లెక్క ఒకటి చెప్పాలి. నీ నోటి మాటను బట్టి లెక్క చెప్పాలి, చేసినటువంటి హృదయాన్ని బట్టి చూసాలి. నీకు తెలుసు నీ హృదయంలో ఏముంది సహోదరుని పట్ల. అంటే నా హృదయంలో ఆ సహోదరుని పట్ల ఒక ద్వేషభావం ఉందా, ఆ సహోదరుని పట్ల నాకు కలత ఉందా, లేదంటే ఈర్ష్యాభావం ఉందా, ఏమున్నా సరే అది నీకు తెలుసు, దేవునికి అంతకన్నా స్పష్టంగా తెలుసు. అప్పుడు మనం చూసుకోవాలి, పై వేషము లేదంటే దేవుని ముందర మనకు హృదయము ఎంత స్పష్టంగా శుద్ధంగా ఉంది, శుద్ధ హృదయం ఉంది అని చెప్పి ఇటువంటి విషయాలన్నీ బట్టి దేవునికి మనం ఒకరోజు లెక్క అప్పగించవలసిన దినం ఉందని చెప్పి మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క హృదయాన్ని భద్రంగా కాచుకోవాల్సిన వారంగా ఉన్నాం. అప్పుడు ఇంకా చూసినట్టయితే సోదరులారా, వారు ఈ మంచి ధననిధుల నుంచి తీసి మంచి కార్యాలే చేస్తారు. ఒకవేళ చెడు హృదయంగా ఉంటే ఆ చెడు కార్యాలే చేస్తారనేది మనం చూస్తాం సోదరులారా. ఇంకా కొంతమంది ఈ విధంగా అనుకుంటున్నారు, అంటే ఎటువంటి ఒక భావన కలిగి ఉన్నారంటే, దేవుని యొక్క చిత్త ప్రకారం, ప్రణాళిక ప్రకారము నేను నా యొక్క హృదయాన్ని పర్సనల్గా, వ్యక్తిగతంగా నా హృదయం శుద్ధిగానే ఉంది, ఈ యొక్క సంఘంలోనే ఈ శుద్ధీకరణ అనేది లేదు. అంటే ఈ యొక్క సంఘ కూడికి జరుగుతున్నప్పుడు నా యొక్క విశ్వాసము, నా యొక్క సమయము, నా యొక్క శుద్ధీకరణ ఏ విధంగా ఉందో అవన్నీ కూడా కరెక్ట్గానే ఉంది. కానీ సంఘంలో ఉన్న వారు మాత్రమే ఏం లేదు, సరిగా లేదు అనే ఒక ఆలోచనను కలిగి ఉంటారంట. అప్పుడు నా యొక్క క్రమము, నా యొక్క పర్సనల్గా బాగుంది అని చెప్పినప్పుడు మనకి వాక్యము ఏం సెలవిస్తుంది, సహోదరులు ఈ విధంగా అంటారు, ఒకవేళ నీ జీవితము, నీ యొక్క హృదయము శుద్ధీకరణగా క్రమబద్ధీకరించి ఉంటే, నువ్వు డిసిప్లిన్గా ఉంటే సంఘం ఎందుకు డిసిప్లిన్గా ఉండదు? అంటే సంఘం ఉండేది ఎవరు? మీరే కదా, ప్రతి ఒక్కరు ఉన్నారు. అప్పుడు మనలో ఏ ఒక్కరు కూడా డిసిప్లిన్లో ఎవరైతే మీరి ఉన్నారో అట్టి వారికి క్రమబద్ధీకరణ లేదని చెప్పి స్పష్టంగా మనకి ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది, ఎవరికైతే క్రమబద్ధీకరంగా ఉంటారో వారికి. అప్పుడు నువ్వు, నేను, కలుసుకునే ప్రతి సహోదరులు అందరూ కూడా తమ తమ హృదయాల్ని క్రమబద్ధీకరంగా ఉంచుకొని వచ్చినట్లయితే ఈ సమావేశంలో ఎవరు కూడా సమావేశం ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళికను కూడా ఎవరు కూడా అది క్రమబద్ధీకరంగా లేదని చెప్పి చెప్పలేరు. ఎందుకంటే అట్టి వారికి దేవుని యొక్క ప్రణాళిక పట్ల, అంటే దేవుని యొక్క క్రమం పట్ల అవగాహన లేదని చెప్పి అర్థం చేసుకోవాలి, దాన్ని తిరస్కరిస్తున్నారని చెప్పి అర్థం చేసుకోవాలి సోదరులారా. అప్పుడు నేను మాత్రం క్రమబద్ధీకరించి ఉన్న, నా హృదయం మాత్రం శుద్ధీకరించి ఉంది, మిగతా వారు శుద్ధీకరించబడి లేదని చెప్తే ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటు, సమాధానము, దేవుని యొక్క క్రమం ఏ విధంగా ఉంచున్నది మనము అర్థం చేసుకునే విధానంలో లేదు. ఇక్కడ మన యొక్క హృదయమే క్రమబద్ధీకరంగా లేదని చెప్పి సహోదరులు మనకు అక్కడ వివరిస్తున్నారు సహోదరులు. ఎందుకంటే ఈ యొక్క సహవాసము, ఈ యొక్క ఏర్పాటు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడింది. దేవుని ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఒక క్రమము, ఈ క్రమాన్ని మనము అది గౌరవించలేదని చెప్పి, అర్థం చేసుకోలేదని చెప్పి, దాన్ని మనం అవలంబించలేదని చెప్పి మనం ఆ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది సోదరులారా. ఇంకా కూడా చూసినట్టయితే మనము ఇటువంటి ఒక ప్రతి ఒక్క విషయంలో కూడా, అంటే మనం గ్యాదర్ అయ్యేటువంటి ఒక సందర్భంలో కూడా మనకి ముందు ఉన్నటువంటి ఒక ప్రేమ కానీ, ముందు ఉన్నటువంటి ఒక హృదయము ఏ విధంగా లేదని చూసినట్టయితే, ప్రేమ హృదయం అనేది ఇక్కడ క్రమబద్ధీకరణ నుంచి మారిపోతా ఉంది, అంటే కోల్పోతున్నాము ప్రతి ఒక్కరు కూడా. నిజంగా మనకు హృదయంలో ప్రేమ భావం ఉన్నట్లయితే, ఆ క్రమబద్ధీకరణ ప్రేమలో ఉన్నట్లయితే అక్కడ సమాధానంగానే సంఘము కొనసాగుతుంది. ఇక్కడ ఒకవేళ మనకు హృదయము సహోదరులతో పాటు కలిసిపోయేటట్టు ఒక హృదయం లేదు, నేను ఈ విధంగానే నిలబడతాను, మీరే ఏం చేయాలా, నా దగ్గరికి వచ్చి కలిసిపోవాలి, అంటే నేను అనుకున్న దాంట్లో మీరు వచ్చి కలవాలి, మీరు అనుకున్న దాంట్లో నేను వచ్చి కలవను. ఒకవేళ మన యొక్క హృదయం ఈ క్రమబద్ధీకరణను కోల్పోయినట్లయితే మంచి వాతావరణం అనేది ఇక్కడ సంఘంలో
ఉండదు. ఒకవేళ మన యొక్క హృదయం క్రమబద్ధీకరణ లేకున్నట్లయితే అది దేవుని యొక్క క్రమాన్ని, సహోదరుల యొక్క సహవాసాన్ని, ఇంకా కూడా మన సహోదరుల యొక్క బంధాన్ని పెనవేసుకునే ఒక విధంగా, అభివృద్ధి పరిచే విధంగా అక్కడ ఉండదని చెప్పి మనం చూస్తున్నాం సోదరులారా. కాబట్టి మన యొక్క హృదయం అది దేవునికి శుద్ధీకరించబడిన హృదయంగా ఉండదు. అది దేవుని యొక్క క్రమంలో ఉండదని చెప్పి స్పష్టంగా మన సహోదరులు వివరిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ దేవుని సహోదరుల యొక్క సహవాసంలో కూడా మనకి ఇటువంటి అవరోధాలు వచ్చినప్పుడు, ఒకవేళ దేవుని యొక్క ఏర్పాటు పట్ల, దేవుని క్రియల పట్ల మనకి విశ్వాసం స్థిరంగా లేనప్పుడు మనము తెలుసుకోవాలి. మనం మన యొక్క విశ్వాసాన్ని దేవుని వాక్యం పట్ల స్థిరంగా ఉంచి మనం దేవుని యొక్క వాక్యానికి విధేయతను చూపించినట్లయితే మనము అప్పుడు దేవుని యొక్క క్రమంలో ఉండామని చెప్పి, అందరూ ఉన్నారా లేదని చెప్పి కాదు, దేవుని యొక్క ఒక సేవలో మనం తీసుకున్నప్పుడు, మనం దేవుని యొక్క సేవలు చూసినప్పుడు మన యొక్క విశ్వాసం ఎంతగా దేవుని పట్ల ఉంది, మనం దేవుని యొక్క వాక్యానికి ఎంతగా లోబడుతున్నామని మొట్టమొదటిగా మన యొక్క హృదయాన్ని మనము పరిశీలించుకోవాలని చెప్పి సహోదరులు మనకు హెచ్చరిస్తున్నారు. సోదరులు, ఒకవేళ మన యొక్క హృదయము ఈ విశ్వాసం పట్ల, వాక్యానికి లోబడే పట్ల ఎప్పుడైతే మీరిపోతుందో అప్పుడే అక్కడ క్రమం అనేది కూడా మీరిపోతుందని చెప్పి, అంటే దేవుని క్రమము మనలో మీరిపోతుంది, శుద్ధ హృదయం మనంలో కోల్పోతున్నాము, సంఘంలో కూడా అటువంటి వాతావరణం, ఇటువంటి అవకాశాలు లేదని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం సోదరులారా. అప్పుడు మనము మన యొక్క హృదయము ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ దేవుని సేవకులు చేసినటువంటి ఒక విషయంలో కూడా అది స్వార్థంతో ఉంటుందని, ఒకవేళ మనకి తనకంటే ఒక ఘనత కోసము అక్కడ ఉంటుందని చెప్పి మనం చూస్తున్నాము. ఇది ఒక ఘనత కోసము, లేకుంటే నాకంటే ఒక అవకాశం కోసము, లేకుంటే ఎక్కడ మనకి ఈ యొక్క సేవను మనము పోరాటంగా అక్కడ ప్రారంభిస్తామో మనం చూస్తున్నాము. ఒకవేళ సంఘంలో మనకి ఇది కావాలి, అది కావాలని చెప్పి ఒక ముందడుగు వేసి మనం కోరుకునే ఒక విధానంలో కూడా మనం చూస్తున్నాము. అది స్వార్థంగానే ఉంటుందని చెప్పి, ఒకవేళ అలా ఉన్నప్పుడు దేవునిపై విశ్వాసంతో నిలబడే ఒక హృదయాన్ని మనం కోల్పోతున్నాం అనేది మనం గమనించుకోవాలి. అంటే సహోదరులు ఈ విధంగానే మనకు వివరిస్తున్నారు. మనము ఒకవేళ ఇది మన యొక్క స్వార్థపూరితంగా మనం కోరుకుంటున్నామేమో, మనం కోరినది జరగాలని చెప్పి, మనము ఒక ఘనత కోసం కోరుకుంటున్నామేమో, మనం అనుకున్నది జరగాలని చెప్పి, ఒకవేళ ఈ అవకాశము నాకంటే ఒక అవకాశం ఇవ్వబడలేని చెప్పి కోరుకోవడం కూడా ఒక స్వార్థం కింద వస్తుందేమో, ఒకవేళ ఒక మంచి సేవ కోసం, ఒక పని కోసం పోరాడుతున్నామని చెప్తే దాంట్లో కూడా ఒక స్వార్థం ఉందేమో, ఒకవేళ సంఘంలో మంచి ఒక ఎదుగుదల కోసం మనం పోరాడుతున్నామంటే అది కూడా మనము ఒక దేవునిపై ఉన్నటువంటి విశ్వాసంతో చేస్తున్నాం అనేది ఒకసారి పరిశీలించుకుందాం అనేటువంటి విషయాన్ని సహోదరు మనకి వివరిస్తున్నారు. అన్ని కూడా మనం చూసినప్పుడు మనము చెప్పిన తర్వాత, అంటే తీర్మానం చేసుకున్న తర్వాత మన యొక్క హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి అన్ని విషయాల నుంచి. కాబట్టి ఒకవేళ మన దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసం ఉంచి దేవునికి వాక్యానికి లోబడి మనము మన యొక్క హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. మన యొక్క జీవితాన్ని, అది హృదయం మన యొక్క జీవితాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ యొక్క హృదయాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు మన యొక్క హృదయానికి కేంద్ర బిందుగా, అంటే మన యొక్క హృదయంలో రావాలని చెప్పి, మనకు జీవితం దేవునికి సమర్పణం చెప్పి మనం అనుకొని మనకి విశ్వాసంలో స్థిరపడాలని చెప్పిన విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క సత్యవాక్యాన్ని మనం ఎంతగా విశ్వసిస్తామో మన యొక్క హృదయాన్ని అంతగా కాపాడుకొని దాని యొక్క వాక్య ప్రకారం మనం లోబడి మనకి వాక్యం చెప్పిన విధముగా శుద్ధ హృదయంగా కలిగిన వారుగా ఉంటాము. ఒకవేళ అలా శుద్ధ హృదయం కలిగిన వారుగా ఉన్నట్లయితే, శుద్ధ హృదయం కలిగిన వారు దేవుని చూచెదరు అనే వాక్య ప్రకారం చూడడానికి మనకి దేవుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్.